మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రవిచంద్ర గారు, జగన్నాథ్ సార్ మరియు ఉమా భాస్కర్. నిజంగా సాహిత్యం అంటే సమాజ హితాన్ని కోరేది సాహిత్యం. మన కోసం ఏడిస్తే అది స్వార్థం అవుతుంది, మనం జనం కోసం ఏడిస్తే అది సాహిత్యం అవుతుంది, ఏడ్చినట్టు నడిస్తే అది రాజకీయం అవుతుంది. ఏమాత్రం రాజకీయం తెలియకుండా ఒక నికాస్ అయిన మనిషిగా ఆత్మీయులోకి ఇంకిపోయి తన వ్యక్తిత్వంతో, తన మాటతో, తన ఆత్మీయతతో ఎదుటి వాళ్ళను కదిలించేటటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మా భాస్కర్. నిజంగా కొట్టి సంపుతారు, మోస్క తింటారు, కాదంటే కాలంలో పెట్టి ఒక్కలు కొట్టి ముక్కలు కొట్టి రోజు కింద నంచుకొని తింటారు. అయినా మామిడి పూయక మారుతుందా, అది కాయక మారుతుందా? తోలుతారు, తోడుగా తింటారు, ఎక్కదక్కని ఇద్దరు బొక్కలు తీసి కుప్పలు పోసి రెండుగా చేసి కుండలు పెట్టి రోజు కింద పిసికి చంపి రక్తం తాగుతారు. అయినా చింత పూయడం మారుతుందా, దాని పురుగు మారుతుందా? అట్లాగే మా భాస్కర్ అన్న ఆయన వ్యక్తిత్వంతో ఎదుటి వ్యక్తి మనసులోకి ఇంకిపోయినవాడు. క్షమించాలి, ఎన్ని నిమిషాలు ఇస్తారు నాకు. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో నాకు మా నాయనమ్మ గుర్తుంది. ఎందుకంటే పాపం తిరుపతి పోదామని మొక్కింది మా నాయన. ఓరు మా మనకి అవగాహన దొరికితే తిరుపతి పోదామని మొక్కినాక ఊకే అది పోతాడు, నేను అద్దడు, అది పోతాడు, నేను అద్దడు. ఆఖరికి కష్టపడక ఇట్టే సర్వీసు అయితే ఆయన సర్వీస్ ఎక్కితే పోతే పోవాలి కదా. పోయింది పోక ఏం చేసింది, అక్కడ నడిచేద్దాన్ని మొక్కిందట. నాకే చెప్పాలి ఆడిపోయాక ఆలోచనేమో బస్సులో పోతే నేను నడిచేస్తాను నడిచేస్తాను పడక ఎక్కువ వర్షం కాదని నడితే నడిచేదాన్ని. నడిచి ఎక్కి పొద్దుంతా నడిచి పోయి అంటే దేవుని దగ్గరికి పోయి, దేవుని దగ్గరికి పోయినాక ఏమైంది, ఇక దేవు అబ్బా ఏం స్వామి ఎన్ని రోజుల కనబడుతుంది ఇవ్వాలా అని ఆయన దేవుని ముంగడికి పోయినప్పుడు కళ్ళు మూసుకొని మొక్కిందాడు. ఆయన పౌరుడు పక్కన మొక్కినాడు. ఇక దుర్గొప్ప నేను వారం రోజుల నుంచి కట్టబడితే నన్ను దేవుని చూడనివ్వాలి, నన్ను ఒక్క మాట మాట్లాడేవా అంటే ఎవరు తీసుకొని అవసరం. గట్ల ప్రతి మీటింగ్ ఏమైందంటే పక్కన పేర్లు, హైదరాబాద్ పేర్లు మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, ఒక గంటల ముందు మాట్లాడాలి. ఎంతో ఉత్సాహంతో ఉంటాం. ఇంటికి వచ్చిన సభ తెప్పి ఏం చేశారంటే మైక్ అట్లా భయపడడానికి నేను అధ్యక్షుల వారిని అడిగినా. అయినా ఎక్కువ సమయం తీసుకుని, ఎందుకంటే మీ ఓపిక పరీక్షించద్దు. షుగర్ ఆకలి మధ్యాహ్నం ఒక మంచి గొప్ప మాట ఇప్పుడే ఇంకా బయటలు పోతే తినొచ్చున్నట్టే మొదలు అంటాడు. అందుకే అట్లా ఒక నన్ను అమితంగా ప్రభావితం చేసిన వాడు మా భాస్కర్ అన్న. మేము ఇక్కడ కరీంనగర్ దగ్గరనే సినిమా చేస్తున్నాం. మా శేఖర్ సార్ సహకారంతో, ఆయన దొరికినటువంటి సహకారంతో కరీంనగర్ చేస్తున్నప్పుడు భాస్కర్ అన్న నాకు ఒక 4 రోజుల కింద నువ్వు రావాలి మాట్లాడాలి అన్నప్పుడు అనుమానపడ్డా. చాలా బిజీగా ఉన్నా అని అనబోయి అనబుద్ధి కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ముందు నిజంగా ఆయన యొక్క రాతలు ఎట్లా ఉంటాయో అంతకంటే ఎక్కువగా వ్యక్తిత్వం ఉంటుంది. చాలా మందికి నేను కూడా రాసుడు అద్భుతంగా రాస్తాం, ఓహో అద్భుతంగా ఇట్లా చేయాలి, అట్లా అన్యాయాన్ని ఎదిరించాలి, తుప్పు చేయాలి, గొడవలు పట్టబడుతాయి. కానీ చేతులకు వచ్చే వరకు ఏ ఒక్కరని కూడా మనం జారిపోతాం. కానీ తాను నిబద్ధతతో నిలబడ్డవాడు, నిజాయితీగా నిలబడ్డవాడు, తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎవరైనా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో సహా ఎదిరించిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది మా భాస్కర్ అన్ననే. కాబట్టి నిజంగా ఆయన మనసులో ఉన్నప్పుడు సెక్యూరిటీ పడుతుంది.
ఈ 3-4 రోజులలో ఒక 1000 సార్లు కావచ్చు ఆయన ప్రస్తావన సినిమా మీటింగ్ లో కానీ వాటిలో కానీ అయినప్పుడు మిత్రుడు మా హస్బెండ్ మిత్రుడు 2-3 అడిగారు, ఏం సార్ మీరు అంత గమనిస్తూ ఎవరా భాస్కర్ కాదు ఎవరా భాస్కర్ అన్నప్పుడు ఆయన గురించి నేను ఒక చిన్న 4 మాటలు రాసుకున్నాను. ఈ మాటలు రాసుకున్నాక మా డైరెక్టర్ గారు వేరే ఏం చేసినట్టు చూసి అదే ఇంత అద్భుతంగా రాసినావు ఇంటెట్టుంటుందన్నా అని ఒక పెద్ద నిలబెత్తు అది మెమోతో చేసుకొచ్చిన తర్వాత మరి నువ్వు మెమోతో చేసినావు, నేను ఒక్కరితో బాగుండదు కదా మన టీం అందరం పోదామని అందరం బయలుదేరినాక ఈ మన అల్లునూరు అక్కడికి వచ్చినాక మా ఉన్నటువంటి ఒక మిత్రుని యొక్క వాళ్ళ అమ్మ ఏదో కొంచెం ప్రాబ్లం అయ్యి హాస్పిటల్ పడాలంటే మా దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఒక్కసారి అది మిస్ అయింది. నేను ఒక్కసారి ఇది చదివిన తర్వాత భాస్కరన్నతో నాకున్నటువంటి అనుబంధాన్ని, తర్వాత ఆయన వ్యక్తిగా ఎంత అమితంగా వ్యక్తుల్ని ప్రభావితం చేస్తాడు అంటే సాహిత్యంతో సమాజాన్ని ప్రభావితం చేయడం ఏమో కానీ వ్యక్తిత్వంతో మనుషుల్ని ప్రభావితం చేయడం అనేది చాలా గొప్ప. అందుకు నిజంగా నేను గర్వంగా చెప్పుకున్నా. ఆయన నేను ఏదన్నా మనసులో ఇది తప్పు అని అన్నప్పుడు భాస్కరంగా గుర్తొస్తాడు. నిజంగా ఆ మనిషి ఎట్లా బతికిండు, అసలు ఎట్లా బతుకుతుండ్రు, అంత నిర్ఖచ్చితంగా అంత నిబద్ధతతో అంత వండకుండా అంత నిటాగా ఎండ నిలబడగలుగుతుండు అని 1000 ప్రశ్నలు నాలో మసులుతాయి. వాటికి అక్షర రూపంగా నిజమే మనస్ఫూర్తిగా అభినందనలు చెబుదామంటే కొందరికి జన్మదినాలు ఉండవని కాదు, వారికే గుర్తుండవు. గుర్తున్నా అది గోడ మీది క్యాలెండర్లో ఒక తేదీగానే గుర్తుంచుకుంటారు. నిజానికి వారు ఎప్పుడు జాతీయ జెండాను గర్వంగా మోస్తున్న కర్ర ఒంటరిగా అయినా నిటారుగా నిలబడి ఉంటారు. అటు రాతల్లోనూ ఇటు బతుకుల్లోనూ ఒకే విధంగా తడిగుడ్డతో తుడిచిన అద్దంలా విలవిలా మెరుస్తూ ఉంటారు. పుట్టిన జాగ చారెడు నీళ్లు తాగినందుకు బారెడు నీడనిచ్చే చెట్టు మనసుతో వాళ్ళెప్పుడు నియమంగానే నిలబడతారు. తల్లి వేర్లను తడుముతున్న నదిలా వాళ్ళెప్పుడు చల్లగా ముందుకే నడుస్తుంటారు. పెద్ద వానకు కలిసి పచ్చి కుండైన పెరడులా ఏ ఏటి కాయడు తనను తాను పంట కోసం సిద్ధం చేసుకుంటారు. పిట్ట నోట్లోంచి జారిపడి మొగులు మెత్తబడ్డా చాలు మొలకెత్తాలని చూసే ఓ విత్తనంలా నిత్య చైతన్యంతో చిగురిస్తూ ఉంటారు. అలా ఉన్న వ్యక్తి మా భాస్కర్. నేను మొదటిసారి భాస్కర్ అన్నను 25 ఏళ్ల కింద చూశాను. అప్పటికే ఆయన అక్షరాలు సాలు పోసి 1000 మంది విద్యార్థులను వేలు పట్టుకొని చదువు బాటలో నడిపిస్తున్నారు. మామూలు ఉపాధ్యాయుడే అనుకున్నాను. తర్వాత కాలంలో ఆయన నిబద్ధత గల భాషా సైనికుడినని గుర్తించారు. లోతుగా చూస్తే కొంత గోలాతనం, మరికొంత పసితనం, అంతో ఇంతో కాదు మెండుగానే మొండితనం అన్ని కలబోసుకున్న మనిషిలో నిరంతరం ఏదో చెయ్యాలనే తపన కల్పించేది. ఆ తపనే ఆయనను భాషల చెట్టులు చేసింది. నిరంతరం పిల్లలకు బుద్ధులు చెప్పి శిష్యులను తీర్చిదిద్దే తల్లి కోడిని చేసింది. ఉద్యమ కాలంలో ఆయన ఇచ్చిన భాషా స్ఫూర్తి చూసి అమితంగా ఆకర్షితుడినయ్యాను. ప్రవాహం లాంటి పరిజ్ఞానంతో భాషను ఆయుధంగా చేసుకొని అంతర్లీనంగా ఉద్యమంలో విస్తరించాడు ఆయన. అనగారిన తెలంగాణ సమాజం ఆవేశంతో అడుగుతున్నప్పుడు శత్రువుపై ఎక్కుపెట్టిన ఆయన పదకోశం ఉద్యమ నినాదమైంది, ఉద్యమ పతాకమైంది. దగాపడి నేలకు నేలంతా కడుపు మంటతో మసలుతున్నప్పుడు నాదమయమైన ఆయన ఉపన్యాసాలు శత్రువుకు సవాల్కు జవాబులయ్యాయి, వెన్నులో వణుకులు పుట్టించాయి. ఊరూరు కుతకుత ఉడుకుతున్నప్పుడు శత్రువు ముందు నిలబడి కలబడి వారి అవమానపు భాష కాదు, మాది జీవనాడితో కదులుతున్న ఆత్మాభిమానపు భాషని పిడికెడు అక్షరాలను పొత్తి చుట్టి పుడికేక పెట్టాడు.
జైలు గోడలు, ధర్నాలు, రస్తారోకోలు, తుపాకీ గుళ్ళను ఎదుర్కొంటున్న నాయకులకు పిడికెడు పదాలను వరంగా ఇచ్చి మెదళ్లలో పోసి లగురు పెంచాడు. 7 పదుల వయసు నింపుకున్నా ఇప్పుడు చూస్తే మనిషి రూపం మారిందే కానీ ఆయన మనసు మారలేదు, ఆ మనిషి మారలేదు. మనసులో ఆ పసితనము పోలేదు. చూడగానే ముఖమంతా విస్తరించిన నవ్వుతో చందమామను చూసిన పసిపాపలా చెంగరిస్తాడు. అన్నా అన్న చిన్న మాట వినిపిస్తే చాలు కడుపులోని ఎతనంతా ఎల్లబోసుకొని కన్నీళ్లు తీసుకొని మన గుండెకు అట్టుకొని నిర్మలమైపోతాడు, మనను నిర్మలం చేస్తాడు. 4 కదిలించే వాక్యాలు కనబడితే చాలు కళ్ళ కద్దుకొని పరవశంతో వాళ్లకు 1కి 2 సార్లు ఫోన్ చేసి పలకరిస్తాడు, పలవరిస్తాడు, వెన్ను కడతాడు, వాళ్ళ పెన్ను కట్టి ముందుకు నడిపిస్తాడు. విచిత్రం ఏంటంటే ఎవరన్నా మాటంటే ఎదురు మాట అన్నాడని చాడీని చెప్పినా వినడు. ఇప్పటికీ మనిషిలో ఏదో వెతుకులాట. శత్రువును సైతం కపటం లేకుండా ప్రేమించే ఒక గొప్ప నిర్మలత్వం. అదేంటని లోతుగా చూస్తే ఆయనలో ఇంకా ఒక మనిషి సజీవంగా ఉన్నాడు. ఈ కథలు, కవితలు, పుస్తకాలు, భాషలు, మాటలు, కీర్తి ఇవేవి కూడా సరిగ్గా తూకం వెయ్యలేని ఓ మానవత్వపు మనిషి ఆయనలో ఇంకా సజీవంగానే ఉన్నాడు. అందుకే ఆయన అంత నిర్మలంగా నవ్వగలుగుతున్నాడు. ఇది అబద్ధమైతే ఆయన ఒకసారి కలిసి చూడండి, మనిషి వాసన ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆయనను ఒకసారి మాట్లాడించి చూడండి, మానవత్వం పరిమళం ఎలా ఉంటుందో తెలుస్తుంది. నిజంగా మీ కాళ్ళకు నమస్కరిస్తూ అభినందనలన్నా 7 పదుల వయసులో కూడా ఎక్కడ వంగక ఎవరికి లోగక తలెత్తుకొని నిటారుగా నిలబడినందుకు నిజంగా కీర్తిస్తూనో ఆయనను పొగుడుతూనో పొగడాలలో వచ్చినటువంటి వాక్యాలు కావు. ఆయన నాలో ఇంకిపోయినాక ఆయన గుణగణాలు, వ్యక్తిత్వము నన్ను అమితంగా ప్రభావితం చేసినాక రాసుకున్నటువంటి ఒక 4 వాక్యాలు ఆయన గురించి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభావితులకు తెలియజేస్తూ నిజంగా ఒక తరంలో ఒక వ్యక్తి, ఒక నిర్మలమైనటువంటి వ్యక్తి ఉంటే సరే ఆయన చుట్టూ ఉండే ఒక 10 మంది ప్రభావితమవుతారు. నిజంగా ఆయన ఒక ఉపాధ్యాయుడైతే ఒక 100,000 మంది ప్రభావితమవుతాడు. ఆయన ఉపాధ్యాయుడుగా కాదా ఒక సాహిత్యకారుడుగా అయి ఉంటే నిజంగా 1,00,000 మందిని ప్రభావితం చేస్తాడు. అది ఆయన స్వచ్ఛందంగా ఉంటే. కాబట్టి నికాసుగా ఉండేటటువంటి మా భాస్కర్ అన్న నిజంగా ఈ నాడు రేపటి కూడా మనం గొప్పగా చెప్పుకునే, గర్వంగా చెప్పుకునే, మా కాలంలో నడిచి జీవించి మాతో స్నేహించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పుకునేంత ఒక గర్వకారణంగా ఉండేటటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం తెలియజేస్తూ ఒక చిన్న ఉదాహరణ, కరోనా కాలంలో ప్రపంచం అంతా మనుషులు పడుతుంది. అప్పుడు విచిత్రం, మనం చదువు చెప్పి మర్చిపోతాం, ఎప్పుడో చదువు చెప్తాం. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు ఒక రైతు లాంటి వాడు. రైతు విత్తనం వేసి మర్చిపోతాడు, కానీ ఆ విత్తనం మొలకెత్తడం మరవదు. అది ఎక్కడో మొలకెత్తుతుంది, చిగురిస్తుంది, పూలు పండ్లు పెడుతూనే ఉంటుంది. కానీ అది వేసిన రైతు ఎక్కడో నిద్రపోతుండొచ్చు, చనిపోవచ్చు. అట్లాగే చదువు చెప్పిన ఓ గురువు నిజంగా మంచిగా చదువు చెప్తే, మంచిగా చదువు చెప్పడం మస్తు మంది ఉంటాడు. మంచిగా చదువు చెప్తే ఆయన చల్లిన విత్తనాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, కరోనా కాలంలో ఒక 10 మంది మిత్రులు మాకు ఎక్కువ సార్ దానికి లీడ్ చేసిన వాళ్ళు
ఆయన గొప్ప ఒక డాక్టరే. ఇలాంటి వందల మంది ఆయన శిష్యులు వాళ్ళు కలిసి మేము మా సార్ ఒక పుస్తకం పెడతాం సార్. నాకు మీ సార్ ఎవరు? భాస్కర్ సార్. నేను చదువుతున్నాం సార్ ఆయన. అంటే మీరు డాక్టర్ కాదు సార్, మీరు తెలుగు సార్తో మీకేం పని అంటే, కాదు సార్ మేము క్లాసులు అన్ని రోజులు పెట్టి ఆయన క్లాసులో పోయాను వాళ్ళు. అంటే అంత అమితంగా ప్రభావితం చేస్తారు. 10 మంది కలిసి ఒక పుస్తకం వేసాడు గొప్పగా. నిజంగా నాకు గర్వకారణం అనిపించింది, పుణ్యకత్వాలనిపించింది. కాబట్టి ఇంకేమైనా చేయాలన్న భాస్కర్ అంటే పుణ్యకత్వం ఆయన నాకు ఇంకించుకోవాలి. అంత ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన మీటింగ్ హాజరు కావడమే ఒక గొప్ప వరంగా భావిస్తూ ధన్యవాదాలు.